పెళ్ళాడు ప్రభైన యేసునామములో అందరికీ వందనములు. ఇందులో దేవుని వాక్యం నుంచి పరమగీతంలో 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెదికినను అతడు కనబడకుండెను. నేనెప్పుడు లేచెదను, పట్టణం వెంబడిపోయి వెతుకుచు సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుచు నా ప్రాణప్రియుని వెతుకుదును అని నేను అనుకుంటుని. నేను వెతికినను అతడు కనబడలేదు. ప్రియమైన వాళ్ళరా, యేసు రక్తంతో కడగబడిన మనం ఎవరమంటే క్రీస్తు శరీరంలోనికి, సంఘంలోనికి చేరబడ్డాం. సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరం. యేసు క్రీస్తు ప్రభు శిరస్సు అన్నాడు. అంటే ఇప్పుడు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన వరుడుగా వస్తే వధువుగా సంఘం సిద్ధపడుతుంది. ఈ వధువైన సంఘము ఈనాడు ఆయన యొక్క శిలువ కార్యాన్ని మర్చిపోయింది. సంఘంలో ఉన్న మనము ఆ శిరసత్వం కింద, శిరస్సు ఆధీనములో మన యొక్క పనులు లేకుండా పోయినాయి. చాలా జాగ్రత్త పడాలి మన జీవితాలు. ఆయన క్రయం చెల్లించి కొన్న ఆ సంఘంలో ఈనాడు శరీరము, లోకము, సాతాను ఈ కార్యాలు, ఈ సూచనలు సంఘంలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఈ సంఘము ఏం మాట్లాడుతుందంటే, ఇక్కడ శూలమతి సంఘానికి సాదృశ్యంగా ఉన్న ఈ శూలమతి రాత్రి వేళ పరుండి ఉండి నా ప్రియుని వెతుకుతిని, నేను నా ప్రాణ ప్రియుని వెతుకుతిని. ఈ రాత్రి, ప్రతి రాత్రి మనం నిద్రపోతున్నాం. మనం నిద్రపోయినప్పుడు ఏం వెతుకుతున్నాం? ఏమిటి మీద మన గురి ఉంది? రేపటి దినం కొరకు ఆలోచన చేస్తున్నాము, లేకుంటే నా అప్పులు ఉన్నాయని ఆలోచన చేస్తున్నాము, లేకుంటే నా బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలా, లేకుంటే నా మీద ఎవరెవరు పగ పెట్టుకోరు, నేను ఎవరి మీద పగ పెట్టుకున్నా అనుకుంటున్నాము. ఏం ఆలోచన చేస్తున్నాము అది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈ సంఘానికి సాదృశ్యమైన ఈ శూలమతి నా ప్రాణప్రియుని నేను వెతికితిని పరుండి అంటున్నారు. ఆయన కొరకు ఉదయం లేచి సంత వీధిన పోయి వెతుకుతున్నాడు. మనం ఎక్కడ వెతుకుతున్నాం దేవుణ్ణి? ప్రియమైన వాళ్ళారా, బహు విచారకరమైన విషయం కదా. మనము రాత్రి వెతుకుతున్నామా, ఉదయం వెతుకుతున్నామా ఈ దేవుణ్ణి? కొందరు ఉదయం ప్రార్థన ఉండదు, రాత్రి ప్రార్థన ఉండదు. పొద్దున్న లేవగానే పొలానికి వెళ్ళాలని కొంతమంది, ఉద్యోగం పొద్దున పోవాలని కొంతమంది, ఏవో పనిపాటలు పెట్టుకొని తొందరలో ఉన్నారు. అని ప్రభును వెతికే విషయంలో అనేకులమైన మనము తగ్గిపోతున్నాం. ఉదయకాలం మన జీవితాలు పరిశీలన చేసుకొని సంఘముగా మనం కావడానికి యేసు ప్రభు ఆ కలువరి శిలువలో నలగొట్టబడ్డాడు, మన కొరకు అవమానపరచబడ్డాడు, మన కొరకు చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఆ సజీవుడైన దేవుణ్ణి మనం రక్షకునిగా అంగీకరించినాము కదా. ఆయనను వెతకకుండా మృతులలో ఇంకా వెతుకోద్దు. ఆయన సజీవుడు, ఆయన యొక్క ముఖకాంతి వెతకాలి. కీర్తనకారుడు 23:4 అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దాని కొరకు నేను కనిపెట్టుచున్నాను. ఏంది? దావీదు యొక్క హృదయ వాంఛ అది. ఏమంట? నేను యెహోవా సన్నిధిలో ధ్యానించుటకు, ఆయన ప్రసన్నతను చూసుటకు. ఎంత మంచి మాట కదా. దేవుని యొక్క కాంతి, ఆయన యొక్క ప్రసన్నత, ఆయన యొక్క కాంతి చూడాలి అనే ఆశ ఉంది. ఈనాడు మనకేముంది? సెల్ ఫోన్ చూడాలని ఆశ ఉంది, లేకుంటే మనం ఇష్టపడ్డ దాన్ని చూడాలనుకుంటున్నాం. కొందరు అమ్మాయిలను ఇష్టపడితే అమ్మాయిని చూద్దాం అనుకుంటారు, కొందరు పొలం ఇష్టపడితే పొలం చూద్దాం అనుకుంటారు, కొందరు ఉద్యోగం ఇష్టపడితే కొందరు ఉద్యోగం ఇష్టపడదామంటారు, కొందరు కారుని ఇష్టపడితే కారుని చూద్దాం అనుకుంటారు. కానీ దావీదు అట్లున్నాడు. ఈ సంఘానికి సాదృశ్యమైన శూలమతి ప్రియుని వెతుకుతుంది. నువ్వు నేను ఎవరిని వెతుకుతున్నాం? దాన్ని బట్టి మన జీవితం ఎక్కడ పోతుందో, మన గమ్యం ఏందో నిర్ణయించబడుతుంది. ఉదయకాలం మన జీవితాలు సరి చేసుకొని ప్రభువును వెతికే వారమైందాం. దేవుడి మాట దీవించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ను బట్టి స్తోత్రములు. నిజమైన మా జీవితంలో నిన్ను వెతకకుండా లోక సంబంధమైన వెతికే వారం ఉన్నాం. దయతో క్షమించి నిన్ను వెతుకుటకు, నీతో నీ శిరసత్వంలో ఉండటకు నేను యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. మీరందరి పరిచయం గురించి బాగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.